ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2025 సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితములు. ఈ రాశి ధనిష్ట 3-4 పాదములు, శతభిష 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఇక ఈ సంవత్సరం ఆదాయం 8గా, వ్యయం 14గా, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉన్నది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం అధికం. ధర్మకార్యములు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనము, చేయు వ్యాపారాదులలో ప్రాముఖ్యత, రావలసిన బాకీలు వసూలగుట, స్పెక్యులేషన్ లాభం, అప్రయత్న ధనలాభములు, ఆటల పోటీల యందు విజయం చేకూరును. గురుబలం వలన సంఘములో పలుకుబడి పెరుగును. ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతమగును. తగాదాలు, వ్యవహారాలలో మీదే పైచేయి అగును. వెండి, బంగారం మొదలగు విలువైన వస్తువులు లభించును. భూ గృహాది స్థిరాస్తులు సంపాదించుట, నూతన కాంట్రాక్టులతో లాభములు, కుటుంబ భారము హెచ్చుగా నుండును. మానసిక ఆవేదన పెరుగును. గుప్త శత్రువులు, చోర భయం, రావలసిన సొమ్ముకు ఆటంకం కలిగిన చివరకు వసూలు అగును. రాహు కేతువు వల్ల శారీరక బాధలు, చోర భయం వంటివి ప్రాప్తించును. గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. నూతన కృషి, ప్రయత్న లాభం, చేతి వృత్తులచే జీవించు వారికి ఎందులోనూ నష్టం రాదు. కానీ మీ అహంకారం మీ పతనమునకు కారణమగును. ఎవరిని నిందించకూడదు. మీ విద్యాధిక్యత, సూక్ష్మ గ్రాహితనం, సున్నితమైన మనసు అగుటచే అవి రాణించని కారణంగా లోపల బాధపడుదురు. దైవారాధనే మీకు శరణ్యం. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు స్వయం కృషి వల్ల పైకి వచ్చుతారు. మీ తెలివితేటలకు సరి అయిన గుర్తింపు, శ్రమకు తగిన ఫలితం ఉండును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్స్, అధికారుల మన్ననలు లాభించును. గృహం, ఇండ్ల స్థలం కొనుట, స్థిరాస్తి వృద్ధి, సంతాన లాభాలు, సంఘములో ఉన్నత స్థితి కలుగును. ప్రైవేటు సంస్థల యందు పనిచేయువారు యాజమాన్యం యొక్క గుర్తింపు లభించి ఉన్నత ఉద్యోగాలు లభించును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగము వచ్చును. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. జీవనం, స్థిరత్వం పొందగలరు. రాజకీయ రంగంలో వారికి గురుబలం వలన రాణింపు ఉంటుంది. ప్రజలలో మంచి పేరును సంపాదించెదరు. తత్సంబంధాలు కలిగి ఉంటారు. అధిష్టాన వర్గం వారి గుర్తింపు ఉండుట, ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించును. ఎన్నికల యందు పోటీ చేసిన విజయం సాధించగలరు. ధనం విపరీతముగా ఖర్చు అగును. శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు. ఇక ఈ సంవత్సరం కళాకారులకు అనుకూల సమయం. టీవీ, సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు, నటీ నటవర్గం, రచయితలు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొత్త అవకాశాలు విపరీతంగా వచ్చును. అవార్డులు దక్కించుకుంటారు. నూతన గృహ నిర్మాణ లాభం, నూతన వాహనం,
కొంటారు. సౌఖ్యం. ఇక వ్యాపారస్తులు అన్ని రంగముల వారికి మంచి లాభం పొందగలరు. ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు. నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. ఫైనాన్స్ రంగం వారికి రాణిస్తారు. జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరియైన అవగాహనతో మంచి లాభములు వచ్చును. గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టుదారులకు బాగుగా ఉండును. సరుకులు నిల్వ చేయు వారికి విశేష లాభం. షేర్ మార్కెట్లో ఉన్నవారికి యోగమే. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభములు కలుగును. వస్త్ర వ్యాపారులకు అంతంత మాత్రమే. రైస్ మిల్లర్స్కు అనుకూలం. హోల్సేల్ మరియు కిరాణా వ్యాపారస్తులకు బాగుండును. ఇక ఈ సంవత్సరం విద్యార్థులు గురుబలం వలన మహోన్నతంగా ఉండును. మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులు, మంచి పేరు పొందుదురు. అందరికంటే మిన్న అగుదురు. విదేశీ చదువులు రాణించును. ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారికి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. చదువుపై శ్రద్ధచే కష్టపడుదురు. క్రీడాకారులు మంచి విజయాలతో పతకాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం సాధించెదరు. సంఘంలో గౌరవ మర్యాదలు కలుగును. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. అందరికంటే అధిక దిగుబడి వలన ఆదాయం బాగుండును. కౌలుదారులకు అనుకూల సమయం. చేపల, రొయ్యల చెరువులు వేయువారికి ఈ సంవత్సరం బాగా కలిగి వచ్చును. గతంలో చేసిన రుణములు తీరిపోయి నిల్వ సంపాదనకు వచ్చెదరు. పౌల్ట్రీ రంగం వారికి గత సంవత్సరం కంటే బాగుండును. వాణిజ్య పంటలు వేయువారికి అధిక లాభములు. పండ్ల తోటలు వేయువారికి స్వల్పంగా నష్టం తప్పదు. దిగుబడి తగ్గును. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నతంగా ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులు ప్రత్యేక ఆకర్షణ కనిపించు. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాటకు విలువ పెరుగును. విలువైన వస్తువులు లభించును. మీ పేరుతో స్థిరాస్తులు సమకూరును. ఉద్యోగములు చేయువారికి అధికారుల మన్ననలు లభించి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు. జన్మరాహువు వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న రుగ్మతలు, గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం ఖచ్చితంగా జరుగును. గురుబలం బాగున్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఇబ్బంది తప్పదు. మానసికంగా కొన్ని విషయాలలో ఆందోళన, కలవరం చెందుదురు. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు వచ్చును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు ప్రభావం వలన చాలా యోగదాయకంగా ఉండును. జన్మరాహు మరియు ఏలినాటి శని వలన గృహంలో మార్పులు, స్థాన చలనములు, కోర్టు కేసుల యందు ఇరుక్కొనుట, లేనిపోని అపవాదులను. ఇక ఈ సంవత్సరం చేయవలసిన శాంతుల వివరాలు. మంగళవార నియమాలు పాటించిన మంచిది. రాహువుకు జపం, హోమం చేయాలి. మంగళవారం రోజున మీ ఊరిలో శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుని ఒక్కసారైనా శ్రీశైల క్షేత్ర సందర్శన చేయండి. రాహువు నరఘోష యంత్రాలు ధరించిన మంచిది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.